కాకినాడ జిల్లా తుని యువతల్లో క్రీడా స్ఫూర్తి నింపి దేశ స్థాయిలో ఆడేందుకు వికలాంగ క్రీడాకారులకు అండగా నిలిచిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ సేవలు ఎంతో ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఆలోచనలతో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నత పదవులు దక్కించుకుంటారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, విశాఖ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు ఆశీర్వదించారు. కాకినాడ జిల్లా తునిలో ఎస్కేఎస్ పీటీ సీజన్ 2 ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను రాజకీయ ప్రముఖులు, క్రీడా అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి మాట్లాడారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆశీర్వాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కష్టపడి పార్టీకి పనిచేస్తున్నామని, ఆ దశలోనే యువతను ప్రోత్సహించడానికి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నగేష్, సోడిశెట్టి త్రిమూర్తుల స్వామి, జనసేన నాయకులు జోడిశెట్టి గణేష్, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ, బోడపాటి కాంత, వివిధ పార్టీల నాయకులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్నటువంటి మహానవిత అని అనుకుంటాను నేను. గౌరవ నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు, ఈ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి మా అందరి నాయకులు, దైవ సమానమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి నాయకత్వంలో 2019 ఓటమి చవిచూసిన తర్వాత అప్పటికున్నటువంటి రాక్షస పాలన, అప్పటికున్నటువంటి అది ఒక పాఠవిక పాలనలో ప్రతిపక్షంగా ఎలా మారాలి, ప్రజల పక్షాన ఎలా పోరాడాలి అనేటువంటి దానికి జనసేన పార్టీలో దిశ చూపించినటువంటి నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అందుకు ఆ దిశ చూపించి ఏ రకంగా మనం పరిగెడదాం, ఆ పరిగెట్టి క్రమంలో పార్టీ బలోపతి ఎట్లా అవుతుంది, దాంట్లో శివదత్త లాంటి నాయకులు కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొస్తారు, వారిని ఎలాగా మనం నాయకులుగా తయారు చేయడానికి అది పూర్తి అవగాహన నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అందుకనే నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పాట్లో, ఈ ప్రభుత్వం నడపడంలో జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారు కీలక వ్యక్తి. మేమందరం ఆయనకి మాకు పార్టీ ముఖ్యం, మా దైవ సమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. కానీ పార్టీ నడవడికలు కానీ, పార్టీ కార్యక్రమాన్ని అమలు చేయడం కానీ, లేదా ఈ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఎట్లుండాలో కానీ చెప్పేటటువంటి మనిషి, నాయకుడు మాకు నాదెండ్ల మనోహర్ గారు. అందుకే నాదెండ్ల మనోహర్ గారికి జన్మదినం చేయటంలో తప్పేమీ లేదు, అర్హత ఉంది. అలా మాలాంటి వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా మా తమ్ముడు శివదత్ గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, ఇదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచాడు, ఈ కార్యక్రమం కాదు. అందుకే ఆయన అభినందిస్తూ మా తమ్ముడు రామస్వామి గారు చెప్పారు ఆయన గురించి. నేను ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిగా ఉండేటట్టు, కష్టం పట్టిన ఫలితం వెంటనే కావాలని కోరుకోవడం తప్పలేదు. కానీ దాంతోపాటు సహనం, ఓపిక అవసరం. సహనం, ఓపిక అవసరం ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు ఎదురుస్తుంది. నిరీక్షణ దానికి సహనంగా ఓపిక ఉండడానికి తను దాంట్లో ముందుంటారు. అందుకే ప్రతిరోజు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి ఏ కార్యక్రమం చెప్పినా చాలా బాగుంది, ఇంకా సహనంగా ఉండాలి. ఈ సహనంగా ఉండి పర్వాలేదా జరగడం వస్తుంది, కష్టపడినప్పుడు బాధ అనిపిస్తుంది, అడుగుతుంటారు. ఒక మా రామస్వామి బాబు గారు, వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులుగా వీళ్ళంత మేరకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే విశాఖపట్నంలో మేము వాస్తవానికి మాలాంటి వాడు చేసేది ఏమీ లేదు, మేము చేసేది ఏమీ లేదు. మాకందరికీ దైవ సమానం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అడుగుతాం, ఎక్కడ కలిస్తే బాగుంటుంది అంటే నమ్మకమైనటువంటి వ్యక్తి, పార్టీ మీద అశక్తులైనటువంటి అభిమానమైనటువంటి వ్యక్తి. ఆ అభిమానాన్ని పార్టీకి మైలురాయిగా తయారుతుంది. అదే రకంగా ప్రభుత్వంలో ఎక్కడ చెడ్డగా రాకుండా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకున్నాడు మనిషి. ఈ రెండింటితో పాటు తన తాలూకా గతాన్ని మర్చిపోకుండా, గతాన్ని మర్చిపోవడం ఎందుకంటారంటే తన కుటుంబంలోనే విషయాలు దివ్యాంగున్నటువంటి అక్కని లేదా తల్లి ఏ విధంగా పెంచిందంట, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
రాష్ట్ర స్థాయి అంటే వాలీబాల్ పారాలింపిక్ సిట్టింగ్ మహిళలు కానీ నేను లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటాను విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కూడా వాళ్ళు వచ్చే నేను కూడా వెళ్ళి అందరికీ కొంచెం గుర్తున్నాను. మాలాంటి వాళ్ళ నాయకులు ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేసేది కాదు, చాలామంది ఉంటారు. కానీ ఎవరు ఏ దిక్కు ముక్కు లేని అది నా మాట అంటే సహకారం అంతగా అందనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అంతగా ఏ ప్రభుత్వం సరే మన గుర్తింపుగా ఇచ్చే ప్రభుత్వం లేనప్పుడు ఎవరో ఒక దాత మనకు ఉండాలి. ఆ దాత పెద్ద గొప్ప శక్తి ఉన్నాడు కాదు, ఉత్పత్తి ఉన్న మనిషే. అందరికీ నమస్తే అండి. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్, పాకిరపేట నియోజకవర్గం. ఈరోజు తుని టౌన్ రాజా గ్రౌండ్లో మరి అంగరంగ వైభవంగా జనసేన పార్టీ పిఎసి మెంబర్ చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క దాంతోపాటు ఆ ఇనాగరేషన్ మరియు మరి నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కాకినాడ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, అలాగే విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు జనసేన పార్టీ పిఎసి మెంబర్ కోన తాతారావు గారు, అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ గారు, అలాగే చోడిశెట్టి త్రిమూర్తుల స్వామి గారు, అలాగే చోడిశెట్టి గణేష్ గారు, అలాగే మల్ల గణేష్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, మరి రవిరాజు గారు, అలాగే తుని టౌన్ సిఐ గీతా రామకృష్ణ గారు, మరియు కురంద సప్పలరాజు గారు, మరియు ఈ దీనంతటికి ఎస్కేఎస్పిటి ఫౌండర్ బోడపాటి కాంతం గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మన బాలాజీ గారు, అద్దేపల్లి బాలాజీ గారు, మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దాంతోపాటు చాలా మంది కూటమి నాయకులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని విజయవంతం చేయడమే కదా, మా ఎస్కేఎస్పిటి టీం అంతా కూడా చాలా సపోర్ట్గా నిలబడింది. నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కష్టం ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన కష్టం నాలాంటి యువతకి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డ పెద్దన్న నాదెండ్ల మనోహర్ గారు. ఆయన జన్మదిన వేడుకలు మేము చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఆయన జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ కూడా మరి రేపటి నుంచి నిర్విరామంగా మ్యాచ్లు జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు అందరూ కూడా